నేడు తిరుపతికి వెళ్తున్న సీఎం చంద్రబాబు. రిలయన్స్ సిఎన్జి ప్లాంట్ ప్రారంభం. రాత్రికి నారావారిపల్లెకు సీఎం. పల్లెబాట పట్టిన నగరవాసులు. జేబీఎస్ ఎంజీబీఎస్ లో ప్రయాణికుల రద్దీ. టోల్ గేట్ల దగ్గర బారులు తీరిన వాహనాలు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల వీఆర్ఎస్ కోసం సర్క్యులర్. సవరించిన స్కీమ్లో దరఖాస్తు చేసుకోవాలని సూచన. తాజా పరిణామాలపై ఉద్యోగుల్లో ఆందోళన. బకాయిల కోసం 6,700 కోట్లు విడుదల. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమం అందిస్తున్నాం. ప్రతి వర్గం మేలు కోసం శ్రమిస్తామన్న చంద్రబాబు. ఎక్సైజ్ శాఖపై రేవంత్ సమీక్ష. బీర్ల ధరల అంశంపై చర్చ. ఇతర రాష్ట్రాల్లో ధరలు పరిశీలించాలన్న సీఎం. ఏపీకి భారీగా పెట్టుబడులు. ఓర్వకల్లులో 14,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ. హైదరాబాద్ లో లోకేష్ ఆధ్వర్యంలో జరిగిందన్న టీజీ భరత్. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. యాదాద్రి బీఆర్ఎస్ ఆఫీస్ పై దాడిని ఖండించిన కేటీఆర్. గూండాగిరి మార్క్ పాలన అంటూ కాంగ్రెస్ నిరూపించింది. అరాచకాలకు చిరునామాగా మారిందన్న కేటీఆర్. ఈ నెల 27న తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు. పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న రాహుల్ ఖర్గే. సంవిధాన్ బచావో ప్రదర్శనకు హాజరు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ. 7 రోజులకు రోజుకి 40,000 చొప్పున టోకెన్లు. తిరుపతిలో 3 కేంద్రాల ఏర్పాటు. భూ సమస్యల పరిష్కారానికి సర్వే. 5 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్న పొంగులేటి. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం. ఇందిరమ్మ ఇళ్లలో గిరిజనులకు ప్రాధాన్యమిస్తామని హామీ. మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ట్విస్ట్. బెయిల్ కోసం నకిలీ షూరిటీలు పెట్టిన నిందితులు. 3 అరెస్ట్ చేసిన పోలీసులు. ఢిల్లీ ఎన్నికల్లో నకిలీ ఓటర్ల నమోదు. బీజేపీపై ఈసీకి ఆప్ నేతల ఫిర్యాదు. యాక్షన్లోకి దిగిన ఎన్నికల సంఘం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రెండో జాబితా. 29 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటన. ఇప్పటి వరకు 58 స్థానాలకు ఖరారు. ఢిల్లీ లిక్కర్ పాలసీపై కాగ్ నివేదిక. లైసెన్సుల జారీలో అవకతవకలు. 2,026 కోట్ల నష్టం జరిగిందని రిపోర్ట్. డార్క్ వెబ్, క్రిప్టో కరెన్సీ, ఆన్లైన్ మార్కెట్లు దేశానికి సవాల్ విసురుతున్నాయి. అడ్డుకట్ట వేయాలన్న అమిత్ షా. సీఎం అయ్యేందుకు ఎవరి మద్దతు అక్కర్లేదు. పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటా స్పష్టం చేసిన డీకే శివకుమార్. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉద్రిక్తత. చకియా మసీదు దగ్గర అక్రమ నిర్మాణాల కూల్చివేత. 256 ఇళ్లను కూల్చేసిన అధికారులు. ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు సర్వం సిద్ధం. రేపటి నుంచి 45 రోజుల పాటు నిర్వహణ. భారీ ఏర్పాటు చేసిన యూపీ సర్కార్. ఈ నెల 22 నుంచి భారత్ ఇంగ్లాండ్ T20 సిరీస్. సూర్యకుమార్ కెప్టెన్, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్. జట్టులో షమీకి చోటు.